బ్యాక్ న్యూస్. మెట్రో ట్రైన్ భాగ్యనగర వాసుల అందమైన కళది. ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందా, రయ్యన దూసుకెళ్లే మెట్రో రైల్లో ఎప్పుడు ప్రయాణిద్దామా అని 1000 కాదు 1,00,000 కళ్లతో ఎదురు చూస్తున్నారు జనాలు. ప్రాజెక్ట్ అధికారులు చెబుతున్న దాన్ని బట్టి దానికి ఎంత లేదన్నా సంవత్సరం పైన పట్టొచ్చు. అంతకుముందే మీకు మెట్రో రైలు పట్టాలెక్కితే ఎలా ఉందో చూడాలనుందా? అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. మెట్రో రైళ్లు పట్టాలెక్కించేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మెట్రో రైలు రాబోతోందని, అది రయ్యమంటూ పట్టాలపై దూసుకెళ్తుంటే చూడాలని నగర జనంతో పాటు రాష్ట్రవాసులు కూడా తాతాలాడుతున్నారు. దానికి ఇంకాస్త సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. అయితే ఇంతలోపే నాంపల్లి ఎగ్జిబిషన్ లో దర్శనమిస్తోంది మెట్రో రైలు. నెక్లెస్ రోడ్ లో దాని నమూనాను చూసిన నగర జనం ప్రస్తుతం నుమాయిష్లోను వీక్షిస్తున్నారు. అయితే మెట్రో రైలు పట్టాలపై పరిగెడుతుంటే ఎలా ఉంటుందో చూపుతున్నాడు ఓ విద్యార్థి. ఇంజనీరింగ్ చదువుతున్న అంజీ మెట్రో రైలు పట్టాలెక్కక ముందే అది ఎలా దూసుకెళ్తుందో జనాలకు చూపించాలనుకున్నాడు. వెంటనే తన ఆలోచనకు పదును పెట్టి ఉంటున్న చిన్న రూమ్ లోనే ప్రాజెక్టు మొదలుపెట్టాడు. థర్మకోల్ సాయంతో పిల్లర్లు వేశాడు. దానిపై అదే థర్మకోల్ సాయంతో సిగ్మెంట్లు సిద్ధం చేసి పట్టాలు వేశాడు. థర్మకోల్ సాయంతోనే మెట్రో రైల్వే స్టేషన్ ను నిర్మించాడు. రెండు వైపులా మెట్లు ఏర్పాటు చేసి పైకి ఎక్కే విధానం సులువుగా అర్థమయ్యేలా రూపొందించాడు. స్టేషన్ పేర్లు అవి ఎక్కడెక్కడ ఉంటాయో కూడా స్పష్టంగా తెలిసేటట్టు ఏర్పాటు చేశాడు. పిల్లర్లపై గ్రీనరీ కోసం ప్లాస్టిక్ తో తయారు చేసిన మొక్కలను నాటాడు. మెట్రో రైలు పట్టాలపై తిరుగుతుంటే ఎలా ఉంటుందనే సీన్ ను జనాలకు ముందే చూపించేశాడు అంజీ. ఆ నిజమైన మెట్రో ప్రాజెక్టుకు 14,000 కోట్ల రూపాయల వరకు ఖర్చయితే అంజీ వేసిన ఈ ప్రాజెక్టుకు ఖర్చయింది 2,000 రూపాయలే. దీన్ని సిద్ధం చేసేందుకు నెలపాటు కష్టపడ్డాడు. సిటీలో మెట్రో 3 years నుంచి చేస్తున్నారు. ఆ కన్స్ట్రక్షన్ పూర్తయ్యేలోపు ప్రజలకు షాంపిల్గా తెలియాలని నా ఉద్దేశం. అందుకొరకు ఈ చిన్న ప్రయోగం చేసిన. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సిటీలో ఉండే ప్రతి ఒక్కరికి మెట్రో వేస్తురని తెలుసు కానీ ఎటు నుంచి ఎటు అనేది తెలియదు. మెయిన్ రీజన్ వాళ్ళకు మెట్రో ఎక్కిన తర్వాత ఏ స్టాప్లో వస్తుంది, స్టాప్ తర్వాత ఏ స్టాప్ వస్తుంది తెలియదు. అందువల్ల నేను ఈ ప్రయోగం చేసిన. దీనికి మెయిన్ ట్రాక్స్ 3 ట్రైన్ వాడా, థర్మోకోల్ యూజ్, పేపర్, గార్డెన్స్, ట్రీస్. ఇది చేయడానికి 1 month టైం తీసుకుంది. మొత్తం కాస్ట్ వచ్చేసి 2,000. తన ప్రతిభతో మెట్రో రైలు నమూనాను ముందుగానే పట్టాలెక్కించిన ఈ యువ ఇంజనీర్ భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టించాలని ఆశిద్దాం. మెలికలు తిరుగుతూ నగర అందాలను చూపిస్తూ గమ్యస్థానానికి చేరవేసే మన మెట్రో రైలును చూడాలంటే ఇంకాస్త సమయం పడుతుంది. అయితే ఈ ఇంజనీరింగ్ విద్యార్థి కలల మెట్రోని కళ్ళ ముందే ఆవిష్కరించాడు. భవిష్యత్తులో మన మెట్రో రైలు ఇంత అందంగా ఉంటుందా, వావ్ అనిపించేలా తీర్చిదిద్దాడు. ఈ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రతిభను గుర్తిస్తూ అభినందిస్తూ భవిష్యత్తులో మంచి ఇంజనీరింగ్ కావాలని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. గద్వాల్ చీరలు, సిరిసిల్ల చేనేత వస్త్రాలు,